హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా సారీ వరల్డ్. ఇవాళ మనం చూడబోతున్నది బటర్ఫ్లై స్టిచ్ టైప్ 2. సో ముందు క్లాస్లో మనం టైప్ 1 చూస్తున్నాం, దీంట్లో టైప్ 2 చూడబోతున్నాం. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంది. ఒకటి ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ యూస్ చేసి బటర్ఫ్లై స్టిచ్ వేయడం, దాని తర్వాత బటన్ హోల్ స్టిచ్ యూస్ చేసి బటర్ఫ్లై స్టిచ్ వేయడం. సో ఇప్పుడు మనం ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ యూస్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక చైన్ వేసి పైన ఒక లాక్, దాని తర్వాత కింద స్టిచ్ వేసి దానికి ఒక లాక్, ఇలాగే కంటిన్యూ చేస్తూ ఫుల్ ఒక బ్యాచ్కి స్టిచ్చెస్ వేస్తాం. ఈ బటర్ఫ్లై స్టిచ్ ముందు స్టిచ్లో మనం స్టిచ్ వేస్తూ గ్యాప్ రాదు, షేప్ రాదు. ఇది ఫస్ట్ కంప్లీట్గా మనం ఒక ప్యాచ్ చేసిన తర్వాత ఎండ్లో ఒక గ్యాప్ తీసుకొని రావాలి. బటన్ హోల్ స్టిచ్ యూస్ చేసి చేయడం అండ్ ఫ్లాట్ లోడ్ స్టిచ్ యూస్ చేసి చేయడంలో ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ చూడడానికి రెండు సేమ్గా ఉంటుంది. సో రెండు స్టిచ్ కూడా ఇంపార్టెంటే, సో మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసి చూడండి. సో ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ వేసి ఎండ్ చేసిన మనం ఫినిష్ చేసిన తర్వాత సేమ్ కలర్తో అవుట్లైన్ ఇవ్వచ్చు, లేకపోయినా డిఫరెంట్ కలర్తో కూడా అవుట్లైన్ ఇవ్వచ్చు. మీరు జరీ థ్రెడ్తో కూడా అవుట్లైన్ ఇవ్వచ్చు, లేకపోతే యాంటిక్ బీడ్, షుగర్ బీడ్లో కూడా మీరు అవుట్లైన్ ఇవ్వచ్చు. అవుట్లైన్ ఇచ్చిన తర్వాత మీరు జరీ థ్రెడ్ తీసుకోండి. జరీ థ్రెడ్ తీసి మనం ఇప్పుడు డిజైన్ ఇవ్వబోతున్నాం, గ్యాప్ ఫామ్ చేయబోతున్నాం. సో చూడండి, జరీ థ్రెడ్ తీసి నీడల్ని లోపల పెట్టి దూర్చుకొని మనం స్టిచ్ని పుల్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ టువర్డ్స్ ద రైట్ మనం పుష్ చేసి జరీ థ్రెడ్ని స్టిచ్ని పుల్ చేసినాం. దాని తర్వాత లెఫ్ట్లో దూర్చుకొని లోపలికి మనం నాట్లా ఫామ్ చేసినాం ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ పైన. దాని తర్వాత మళ్ళీ ఆ గ్యాప్లో ఒక జరీ థ్రెడ్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్లో లోపల దూర్చుకొని స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ పైన వెళ్ళి మధ్యలో ఒక గ్యాప్లో దూర్చుకొని మళ్ళీ రైట్ సైడ్కి మనం నీడల్ని పుష్ చేసి దూర్చుకుంటున్నాం. దాని తర్వాత మళ్ళీ స్టిచ్ పుల్ చేసి ఆ గ్యాప్లో మళ్ళీ ఆ డైమండ్ షేప్ మధ్యలో ఒక చైన్ స్టిచ్ వేసి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్లో రైట్ లోపల దూర్చుకొని మనం ఒక నాట్లా ఫామ్ చేస్తున్నాం. సో చూడండి, మధ్యలో డైమండ్ షేప్ వస్తుంది. మీరు దీన్ని షుగర్ బీడ్తో కూడా డెకరేట్ చేయొచ్చు ముందు చేసినలా, లేకపోతే ఇలాగే కూడా వదలవచ్చు. దాని తర్వాత జరీ థ్రెడ్తో కూడా అవుట్లైన్ ఇవ్వండి అండ్ ఫినిషింగ్ మీకు బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ క్లాస్లో మీకు జరీ థ్రెడ్ ప్రాక్టీస్ ఉంటుంది. అది కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఈ స్టిచ్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు. సో డబల్ సైడ్ కూడా మనం అవుట్లైన్ ఇస్తున్నాం. దాని తర్వాత మీరు షుగర్ బీడ్ లేకపోతే స్టోన్ బీడ్ లేకపోతే కట్ బీడ్ యూస్ చేసి మీరు డెకరేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు బటన్ హోల్ స్టిచ్ యూస్ చేసి చేస్తున్నాం చూడండి. సో ఫస్ట్ ఒక చైన్ వేసి కింద పుల్ చేసి లాక్ వేసుకుంటున్నాం. ఇలాగే ఫుల్ వేసుకొని దాని తర్వాత బటర్ఫ్లై స్టిచ్గా దీన్ని చేంజ్ చేస్తాం. సో ఆల్రెడీ బటన్ హోల్ స్టిచ్ మనం చూసి ఉంటాం. మీకు తెలీదు అంటే ఆల్రెడీ ఇంకొకసారి బటన్ హోల్ స్టిచ్ చూసి ప్రాక్టీస్ చేసి దాని తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేయండి. సో చూడండి, అలాగే ఇప్పుడు లాక్ చేసుకొని ఎన్ నాట్ వేసి నేను అవుట్లైన్ ఇస్తున్నా.
సో అవుట్లైన్ మీరు సేమ్ కలర్ థ్రెడ్తో కూడా ఇవ్వచ్చు, లేకపోతే వేరే కలర్తో కూడా మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, నేను డబల్ సైడ్ అవుట్లైన్ ఇచ్చి ఫినిష్ చేసుకున్నా. అండ్ ఆ హోల్స్ మాకు పైన బయట తెలియకూడదు, దానికే మనం అవుట్లైన్తో దాన్ని కవర్ చేస్తున్నాం. మళ్ళీ లాస్ట్ టైం లాగే లోపల నీడల్ని పుష్ చేసి స్టిచ్ని పుల్ చేస్తున్నాం. మళ్ళీ ఆ గ్యాప్లో ఒక స్టిచ్ వేసి దాని తర్వాత నెక్స్ట్ నాట్కి వెళ్తున్నాం. సో చూడండి డైమెన్షన్ ఎలా పర్ఫెక్ట్గా దొరుకుతుంది అని. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఈక్వల్గా దూర్చుకొని మీరు ఆ బటన్ హోల్ స్టిచ్ పైన స్టిచ్ వేస్తేనే చూడడానికి ఇంకా బాగుంటుంది. సో మీరు దీనికి కూడా షుగర్ బీట్స్ అన్నీ ఇచ్చి డెకరేట్ చేయొచ్చు. సో ఈ క్లాస్లో బటన్ హోల్ స్టిచ్ అండ్ ఫ్లాట్ లోడింగ్ స్టిచ్ రెండు యూస్ చేసి మనం బటర్ఫ్లై స్టిచ్ చూసాం. సో దీంట్లో కూడా షేప్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా ఒక షేప్ ఇస్తున్నా చూడండి. 3 రౌండ్స్తో మీరు సెంటర్లో ఒక స్టోన్ ఇచ్చి పైన ఫస్ట్ రౌండ్లో బటన్ హోల్ స్టిచ్ బటర్ఫ్లై స్టిచ్ వేసుకోండి. అండ్ సెకండ్ రౌండ్లో ఫ్లాట్ హోల్ స్టిచ్ యూస్ చేసి బటర్ఫ్లై స్టిచ్ వేసుకోండి. దాని తర్వాత ఈ కర్వ్స్లో మీరు ఫిల్ చేయాలి. ఇది స్పైరల్ షేప్లో ఉంటుంది. సో ఇది డ్రా చేసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ సెంటర్ పార్ట్లో థ్రెడ్లో ఫిల్ చేయొచ్చు, లేకపోతే స్టోన్ ఏవైనా సింపుల్గా పేస్ట్ చేసి కూడా ఫిల్ చేసుకోవచ్చు. కానీ అవుట్లైన్కి మీరు బటర్ఫ్లై స్టిచ్ యూస్ చేయాలి. థ్యాంక్ యూ.